నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. అయితే పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారంటూ కూడా ఈరోజు అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాట్లాడుతున్న ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెలే నాయక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంటి తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడం గల కారణం ఏంటి? అంటే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా కాంగ్రెస్ పార్టీ? దేనికి ప్రశ్నించండి ఆయన? దేనికి? ఏమైనా జర్నలిస్టా మల్లన్న లీలెక్క ప్రశ్నిస్తే? లేకుంటే ఏదైనా సంఘమా? మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మల్లన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల్లో భాగస్వామి, మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాల్లో భాగస్వామి. ఇవాళ ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు సామాజిక జనగణన, కుల జనగణన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు ఆ వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చినాం. దేశవ్యాప్తంగా వస్తే దేశవ్యాప్తంగా చేద్దాం అనుకున్నాం. కాబట్టి కుల ప్రాతిపాదిక మీద జరుగుతున్నటువంటి అణచివేత, దోపిడీ, వందల వేల సంవత్సరాలుగా మెజారిటీ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిని అర్థం చేసుకొని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారితో పాటు నేను కూడా నడిచిన, ఆయన దృష్టికి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇవాళ దాన్ని ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ చేసి ప్రతిష్టాత్మకంగా ఇక్కడ కులగణన సర్వే చేసినటువంటి పరిస్థితి. ఆ సర్వే చేసినటువంటి క్రమంలో తనకి ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే, లేకుంటే దాంట్లోకి ఏమన్నా తనకు ఏదైనా ఇది కరెక్ట్ కాదనిపిస్తే సంబంధిత వేదికల మీద పోయి చెప్పొచ్చు. అట్లా చెప్పకుండా డైరెక్ట్గా ఆయన పేపర్లు పట్టుకొని తగలబెట్టడం ఏదైతే ఉన్నదో దాని క్రెడిబిలిటీని దెబ్బతీసి పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించే పద్ధతిలో మాట్లాడిన తీరేదైతుందో అది పార్టీలో సభ్యత్వం కలిగి నాయకత్వ స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తులు చేయాల్సినటువంటి పని కాదు. ఇది అందరికంటే ఎక్కువ మళ్ళీ తెలుసు. అది చేసిన తర్వాత క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీస్ ఇచ్చింది, టైం ఇచ్చింది. 15 రోజులు ఆయనలో ఎప్పుడన్నా వచ్చి నోటీస్కు సమాధానం చెప్పొచ్చు. ఇంతవరకు చెప్పలేదు కాబట్టి క్రమశిక్షణ సంఘం సస్పెండ్ చేసింది. ఏముంటుంది అయితే కొత్త ఇన్ఛార్జ్, తెలంగాణకి కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రావడానికి, అంటే ఆమె వికెట్, అంటే ఫస్ట్ రియాక్షన్ ఇదే అంటారా? నేను అట్లా అనుకోవట్లేదు. ఇది రొటీన్ ప్రాసెస్లో జరిగేటటువంటి పని. మీనాక్షి నటరాజన్ గారు వచ్చి ఇవాళ క్రమశిక్షణ సంఘం దగ్గర ఎన్ని ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి, ఏ ఫైళ్ళు క్లియర్ చేయలే, ఏది ఇంకా చేయాల్సిన అవసరం ఉందని ఆమె చూడలే. నిన్న ఫస్ట్ టైం వచ్చింది, ఇంట్రడక్షన్ వచ్చింది, అందరితో పరిచయం అయింది. కాంగ్రెస్ పార్టీ ఏ లైన్లో ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన దృక్పథం ఏందో చెప్పింది. మనం కలిసి పనిచేద్దాం అనుకున్నది. సెకండ్ రౌండ్లో రేపు 4వ తారీఖు నుంచి మళ్ళీ వస్తుంది అనుకుంటాం. 4, 5 నెక్స్ట్ మంత్లో, ఈ మంత్ మార్చి నుంచి వల్ల ఎంటర్ అయింది కాబట్టి మా పార్లమెంటరీ వారీగా సమావేశాలు పెడుతుంది, కార్యకర్తలు అందరూ కలుస్తుంది. ఆమె ముందు పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అర్థం చేసుకునే పనిలో ఉంది, అంతే తప్ప. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అయితే పిసిసి పదవి 50 కోట్లు పెట్టి కొన్నారని చెప్పేసి కూడా అన్నారు. అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి కూడా అంటారు. అది తలాతోక లేనోడు మాట్లాడబాయి అని. ప్రతి ఒక్కరు ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి నోటీస్ ఇస్తారు, వాళ్ళు వచ్చి సమాధానం చెప్తారు. మళ్ళీ ఎందుకు సమాధానం చెప్పలేదో ముందు ఆ సమాధానం ఆయన అడుగు. సో అదే కాదు, ఇప్పుడు ఆయన ఒక జర్నలిస్ట్గా ఉన్నాడు కాబట్టి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ఎట్ ద సేమ్ టైం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఇటు పార్టీ పరంగా కూడా పనిచేస్తున్నాడు. సో దీన్ని అంటే కాంగ్రెస్ పార్టీ దీనికి భయపడి ఆయన సస్పెండ్ చేసింది ఏంది అసలు? మళ్ళీ జర్నలిస్ట్గా ఉన్నాడు అంటే ఆయన జర్నలిజాన్ని వదులుకోవను, లేకుంటే ఇదాన్ని వదులుకోవను, రెండు కథ కుదరవు. జర్నలిస్ట్ అనే ముసుగులో ఏదైనా మాట్లాడుతుంటే కుదురుతుంది.